జిల్లాలో ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా అవుతోంది. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఎంచక్క కబ్జా చేసేస్తున్నారు భూ బకాసురులు. ఇందుకు ఈ డివిజన్ ఆ డివిజన్ అనే తేడా ఏం లేదు. ఇలాంటి వారికి కొందరు నాయకులు ఇంకొందరు అధికారులు సపోర్ట్ చేస్తుండడంతో ఈ కబ్జాల పరంపర ఎంచక్క సాగిపోతోంది. తాజాగా గట్కేసర్ గట్టు మైసమ్మ అమ్మవారి ఆలయ భూములు నిషిజా ఇన్ఫ్రా దర్జాగా కబ్జా చేస్తోంది. గట్టు మైసమ్మ గుట్టను మాయం చేస్తోంది. అమ్మవారి భూములు అన్యాక్రాంతం చేయడంతో పాటుగా 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నిషిజా ఇన్ఫ్రా చైర్మన్ పర్వతనేని గంగాధర్రావు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. అయినా ప్రభుత్వ పెద్దలు అధికారులు పట్టించుకోవడం లేదు. నిషిజా ఇన్ఫ్రా భూభాగోతంపై స్పెషల్ రిపోర్ట్. గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో గట్టు మైసమ్మ గుట్టకు సంబంధించి సర్వే నెంబర్ 543లో 103 ఎకరాల పట్టా భూములుండగా సర్వే నెంబర్ 543/2లో 18 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూములున్నాయి. గట్టు మైసమ్మ గుట్టకు సంబంధించి 543 సర్వే నెంబర్ భూములు 103 ఎకరాలు మాత్రమే కాగా నిషిజా ఇన్ఫ్రా పట్టా చేయించుకున్న భూములు 107 ఎకరాలున్నాయి. మరి అదనంగా వచ్చిన ఈ 4 ఎకరాల భూమి నిషిజా ఇన్ఫ్రాకు ఎక్కడి నుంచి వచ్చిందన్నది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇక సర్వే నెంబర్ 543/2లో 18 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో 8 ఎకరాల ల్యాండ్లో బీసీ హాస్టల్, పేదలకు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి. అంటే ఈ సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మొత్తంగా నిషిజా ఇన్ఫ్రా 10 ఎకరాల వరకు కబ్జా చేసింది. మరోవైపు నిషిజా ఇన్ఫ్రా చైర్మన్ పర్వతనేని గంగాధర్రావు కబ్జాకు పాల్పడ్డ 10 ఎకరాల ల్యాండ్ మార్కెట్ వాల్యూ 200 కోట్ల రూపాయలుగా ఉంది. వరంగల్ హైవేను ఆనుకొని ఉన్న ఇంత కాస్ట్లీ ల్యాండ్ అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకున్న వారే లేకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. గట్టు మైసమ్మ గుట్ట ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు 2 ఏళ్ల కింద రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బోర్డులు నిషిజా ఇన్ఫ్రా చేస్తున్న బ్లాస్టింగుల్లో చెల్లాచెదరైపోయాయి. దీంతో అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం కాస్త నిషిజా ఇన్ఫ్రా భూములుగా మారిపోయాయి. గట్టు మైసమ్మ గుట్టకు చెందిన 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నిషిజా ఇన్ఫ్రా చైర్మన్ పర్వతనేని గంగాధర్రావు అధికారుల అండదండలతో కబ్జాకు పాల్పడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు సర్వే జరిపి నిషిజా ఇన్ఫ్రాకు ఉన్న 107 ఎకరాలతో పాటు 543/2లో ఉన్న 18 ఎకరాల 25 గుంటల భూమికి హద్దులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్లే హైవేను ఆనుకొని ఉన్న గుట్టను బ్లాస్టింగ్ చేస్తూ ప్రయాణికుల్ని, గుట్ట పక్కన నివాసమున్న జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో అమ్మవారి ఆశీస్సులతో ఎన్నో ఏళ్లుగా కలకల్లాడిన గట్టు మైసమ్మ గుట్ట ఇప్పుడు కానరాకుండా పోతుంది. కనీసం టెంపుల్ను ఆనుకొని ఉన్న గట్టు భాగాన్ని తొలగించకుండా ఉంటే బాగుండేదని అమ్మవారి భక్తులు మండిపడుతున్నారు. గట్కేసర్ గట్టు మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు గట్కేసర్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులొచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఇప్పుడు అమ్మవారి గుట్టను నిషిజా ఇన్ఫ్రా ఆక్రమించడంతో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి అన్యక్రాంతమవుతున్న గట్టు మైసమ్మ అమ్మవారి భూములను కాపాడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ